అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆదూరి హైమవతి గారు రచించిన వాసవుని వ్యాపార దక్షత అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. పురంధరుడు పరమేశుడు మంచి స్నేహితులు. ఇద్దరు వ్యాపారంలో మంచి దిట్టలు. ఒకరిది వస్త్ర వ్యాపారం అయితే మరొకరిది పచారీ దుకాణం. ఇద్దరూ కష్టపడి న్యాయంగా సంపాదించి ధనికులైన వారే. నెలకోసారి ఒక్కోరి ఇంట్లో కలిసి తమ వ్యాపార సాధక బాధకాలు చెప్పుకోవడం వారికి అలవాటు. ఆ రోజున పరమేశుడు పురంధరుని ఇంటికి వచ్చాడు. వారిద్దరూ ఆరుబయట కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటుండగా ఒక బిచ్చగాడు ఆ దారిన వచ్చి, అయ్యా, ఉదయం నుండి ఏమీ తినలేదు, కడుపు దహించుకుపోతుంది, ఏదైనా ఉంటే కాస్త ఇప్పిస్తారా బాబు అని అడిగాడు. పరమేశుడు కోపంగా, ఏమోయ్, కాలు కన్ను బాగున్నాయి, ఇలా బిచ్చమెత్తుకోపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా అన్నాడు. బాబయ్య, ఊహ తెలిసినప్పటి నుండి అమ్మెవరో నాయనెవరో తెలియక ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాను. ఇళ్ళ వాకిలా నన్ను నమ్మి పని ఇచ్చేదెవరు? అందుకే ఇలా పిడికెడు మెతుకుల కోసం ఇల్లిళ్ళు తిరిగి అందరి చేత చివాట్లు తింటున్నాను. ఆ భగవంతునికి నా మీద జాలి లేదు అన్నాడు విచారంగా. వాడిని చూసిన పురంధరునికి దాలేసింది. లోపలికి కేకేసి వాడికి కడుపు నిండా అన్నం పెట్టించి, చూడు బాబు, నీ పేరేంటన్నావు అని అడిగాడు. వాసవుడంటారు బాబయ్య, వినయంగా చెప్పాడు అతడు. కండబలం ఉన్నవాడివి గుండె బలంతో పని చేసుకోవాలి, కానీ ఇలా బిచ్చమెత్తి ఎంతకాలం బతుకుతావు? వాసవా, కనపడని దేవుడిని దయ్యాన్ని తిట్టుకునే బదులు నీ మీద ఉపయోగించి స్వయం శక్తితో నీ ప్రయత్నం నీవు చేసి కష్టించి పని చేసుకోవచ్చుగా అన్నాడు. బాబయ్య, నన్ను నమ్మి మీరేమైనా పనిప్పిస్తే చేస్తాను అన్నాడు ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతతో. సరే, నేను నీకొక బుట్టెడు చెట్టుకు పండిన మంచి మల్గోవా మామిడి పళ్ళు ఇస్తాను. నీవు వాటిని అమ్మి సొమ్ము జమ చెయ్యి. నిజాయితీ నిరూపించుకుంటే నీకు నేను సాయం చేస్తాను అని ఇంట్లోకి కేకేసి తన పాత బట్టల జత ఒకటి తెప్పించి పనివారి చేత పండిన మామిడి పండ్ల బుట్ట ఒకటి బయటికి తెప్పించాడు. చూడు వాసవా, నీవి చిరిగిన బట్టలతో వెళితే ఎవ్వరూ పండ్లు కొనకపోవచ్చు. ఈ బట్టలు వేసుకుని పండ్లు అమ్ముకురా అన్నాడు వాసవునితో పురంధరుడు. అయ్యా, ఈ పండు ఒక్కోటి ఎంత ధర పలుకుతుందో చెప్పండి అని వినయంగా అడిగాడు వాసవుడు. వాడికున్న వ్యాపార మెలకువకు పురంధరునికి సంతోషం కలిగింది. చూడు వాసవా, ఇవి మంచి రుచికరమైన పండ్లు. ఒక్కొక్కటి సంతలో అయితే 20 రూపాయల ధర పలుకుతుంది. నీవు ఇల్లు తిరిగి అమ్ముతావు కనుక ఎంత ధరకు ఇవ్వవచ్చో నిర్ణయించుకో అని చెప్పి పంపాడు. వాడటు వెళ్ళగానే, నీ స్వభావం మార్చుకోనే లేదా పురంధర? ఈ బిచ్చగాళ్లను నమ్మవచ్చా? వాడా పళ్ళబుట్టతో ఉడాయించకపోతే చూడు, హాయిగా 3 నాళ్ళు నీడను కూర్చుని తింటాడు. ఆ పైన వేరే ఊరు వెళ్ళిపోతాడు. బుట్టెడు పళ్ళు వృధా చేశావు అన్నాడు పరమేశుడు. పోనీలే పరమేశ, మనము మొదట్లో చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళమేగా. మనకు ఆ రోజున ఆ రాఘవయ్య బాబు సాయం చేయబట్టే మనం ఈ రోజున ఇంతవారం అయ్యాం. మనము మరొకరికి సాయం చేస్తే వాని బతుకు బాగుపడవచ్చు, లేదా వాడికి ఒక బుట్టెడు మామిడి పళ్ళు దానం చేసిన పుణ్యం నాకు దక్కకపోదు అన్నాడు నిశ్చింతగా. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాని పని అన్నాడు స్నేహితుడిని ఏమీ అనలేక పరమేశుడు. అతడెవరినీ సులువుగా నమ్మడు. సరి, పద భోజనం చేసి కాస్త విశ్రమిద్దాం. సాయంకాలం నేను కొత్తగా వేయించిన కొబ్బరి తోట చూపుతాను అంటూ లేచాడు పురంధరుడు. సాయంకాలం వారిరువురు కొబ్బరి తోట వైపు విహారంగా బయలుదేరారు. నీ మామిడి పళ్ళ దానఫలం నీకు దక్కేటట్లే ఉంది పురంధర అని పరమేశం అంటుండగా దూరం నుంచి ఖాళీ బుట్ట పట్టుకుని వాసవుడు రావటం ఇద్దరూ చూశారు. వాసవుడు దగ్గరకు వచ్చి, అయ్యా, మీ చేతి చలవేమో, ఇవాళ పండ్లు అన్నీ సులువుగానే అమ్ముడయ్యాయి. ఇదిగోండి పైకం. మరి కాస్త ఆలస్యమై ఉంటే మీరు దొరక్కపోదురేమో అంటూ సొమ్ము పురంధరుని చేతికి ఇచ్చాడు. ఒక్కో పండు ఎంతకమ్మావేం ఆసక్తితో అడిగాడు పరమేశం. అయ్యా, 5 పళ్లకు ఒక పండు ఉచితమని చెప్పి ఒక్కోటి 30 రూపాయలకు అమ్మాను. బుట్టలో 126 పళ్ళున్నాయి బాబయ్య. ఒక్కోటి 20కి అమ్మితే 2520 రూపాయలు వచ్చేవి. నేను 5ంటికి ఒకటి ఉచితంగా ఇచ్చినందున 21 పళ్ళు ఉచితంగా ఇచ్చిన ఒక్కోటి 30కి అమ్మటం వలన 630 రూపాయలు అదనంగా వచ్చాయి. తీసుకోండి బాబు అంటూ సొమ్ము పురంధరునికి ఇచ్చాడు. పురంధరుడు సంతోషంగా, చూశావా పరమేశ, చిన్న సహాయం అందితే ఎవరైనా తమ తెలివి ప్రదర్శించే అవకాశం వస్తుందని ఈ వాసవుడు నిరూపించాడు.
వాసవా, నీ నిజాయితీకి, వ్యాపార దక్షతకు చాలా సంతోషంగా ఉంది. ఇంత తెలివైన వాడివి, చక్కగా వ్యాపారం చేసుకో. భిక్షమెత్తడం మానేయి. ఆ 630 రూపాయలు నీవే నీ తెలివికి ఎండన పడి అమ్మినందుకు భత్యం. రేపు వచ్చి మరో 2 బుట్టల పళ్ళు తీసుకెళ్ళి అమ్ముకో. ఒక వారం అయ్యాక పోగైన నీ డబ్బుతో సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకో. నీకు కావలసినంత సాయం నేను తప్పకుండా చేస్తాను. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది. పోయిరా వాసవా అంటూ వాడి భుజం తట్టి పంపాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.